అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అందం తెచ్చిన ఆకర్షణ. ఈ కథను రచించిన వారు అమరేంద్ర గారు. ఇంక కథలోకి వెళ్తే, ఒరేయ్ అరవకండ్రా, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. కొత్తగా వచ్చిన లెక్చరర్ని మీకు పరిచయం చేసేసి నేను సెలవు తీసుకుంటాను అంటూ అల్లరి చేస్తున్న పిల్లలతో అంటున్నాడు ట్రాన్స్ఫర్ అయిన పాత లెక్చరర్. ఇంతలో ప్రిన్సిపల్ క్లాసులోకి వచ్చాడు. అతని పక్కనే ఒక కుర్రాడు, సుమారు 25 ఏళ్ల వయసు, 6 అడుగుల పొడవు, చక్కని ఆకృతి, చొక్కాని అందంగా టక్ చేసుకుని నవ్వుతూ నిలబడ్డాడు. ఒక్కసారిగా క్లాస్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఇంతలో పిల్లలంతా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ ప్రిన్సిపాల్ని విష్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. అతని పేరు కార్తిక్, కొత్తగా వచ్చిన లెక్చరర్. ఈ రోజు నుండి మీకు ఇతనే లెక్కలు చెప్తాడు, శ్రద్ధగా నేర్చుకోండి అని చెప్పి క్లాసులో నుండి పాత లెక్చరర్తో కలిసి వెళ్ళిపోయాడు. హాయ్, నా పేరు కార్తిక్. ఈ కాలేజీకి ఊరికి కొత్త కానీ మ్యాథ్స్కి కాదు. నేను చెప్పేది ఏ అర్థం కాకపోయినా వెంటనే అడగండి, ఎన్నిసార్లైనా చెప్తాను. మీ అందరినీ మంచి మార్కులతో ఇంటర్ పాస్ చేయించే పూచి నాది, సరేనా అంటూ పలకరించాడు. సరే సార్ అంటూ బదులిచ్చారు. మెల్లగా పాఠాలు మొదలుపెట్టాడు. కాసేపటికి క్లాస్ పూర్తయింది. క్లాస్ నుండి బయటికి వస్తున్న కార్తిక్కి ప్రిన్సిపల్ గోపాలవర్మ ఎదురుపడ్డాడు. ఏం కార్తిక్, ఎలా ఉంది మా కాలేజ్ అంటూ పలకరించాడు వర్మ. ఇంకా మీ కాలేజ్ ఏంటి సార్, మన కాలేజ్ అనండి, నాకు చాలా నచ్చింది అన్నాడు కార్తిక్. భలే చలాకీ వాడివే. సరే కానీ నిన్ను ఓ సాయం అడగాలి అంటూ దగ్గరికి వచ్చాడు కార్తిక్. చెప్పండి సార్. మీరు అడగడం మేము కాదనగడం కూడానా వర్మ? ఇందాక నువ్వు వెళ్ళొచ్చిన క్లాసులోనే నా కూతురు కూడా చదువుతుందయ్యా. పేరు భారతీ ప్రియ. అన్ని సబ్జెక్టులో మార్కులు బాగానే వస్తాయి, కానీ మ్యాథ్స్ అంటే మాత్రం దానికి భయం. కాస్త చూసుకుంటావని చెప్తున్నా కార్తిక్. మీరేం కంగారు పడకండి సార్. నేను చెప్తే ఎవరికైనా మ్యాథ్స్ అంత ఈజీ అనిపిస్తుంది. అందులోనూ మీ అమ్మాయి అంటున్నారు, నాకు వదిలేయండి. వర్మ, ఆ మాట అన్నావు బాగుంది. ఇంతకీ ఇల్లు దొరికిందా? ఎక్కడ దిగావేంటి? కార్తిక్, ప్రస్తుతానికి పక్క ఊరిలో దూరపు చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో దిగాను. ఇల్లు చూసుకుని మారిపోతాను త్వరలో. నేను ఒక ఒంటరి పక్షిని, పెద్ద ఇల్లు కూడా ఏం అవసరం ఉండదు. వర్మ, ఓ ఇంకా పెళ్లి కాలేదా? మరేం పర్వాలేదు, మా ఊరి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తాంలే. ఈలోపు అటెండర్కి, మన వాచ్మెన్కి చెప్పి పెడతాను. 2-3 రోజుల్లో ఇల్లు దొరికేస్తుంది, సరేనా అంటూ సరదాగా భుజం మీద చెయ్యి వేశాడు కార్తిక్. నా పెళ్లి గురించి నేను పెద్దగా ఏం అనుకోలేదు సార్. అమ్మా నాన్న చూసుకుంటారు. అయినా అమ్మాయి నచ్చితే ఏదో మార్గం దొరుకుతోంది అంటారా అంటూ నవ్వాడు. సరిగ్గా చెప్పావు. నేను బయటికి వెళ్తున్నా, వస్తావా? అలా ఊరు చూద్దాం గాని. కార్తిక్, పదండి సార్. అయినా నాకు ఒక సందేహం. ఈ ఊరు పేరేంటండి? మరీ విచిత్రంగా ఉంది. కరపాలెం, ఏదైనా అర్థం ఉందా అంటూ ప్రిన్సిపల్తో కలిసి నడవడం మొదలుపెట్టాడు. ప్రిన్సిపల్, అబ్బో అదో పెద్ద కథలే. అప్పట్లో ధర్మారావు అని ఈ ఊరి జమీందార్ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక దమ్మిడీ కూడా ఇచ్చేవాడు కాదట. ఓసారి విషజ్వరాలతో ప్రబలే ఈ రోజుల్లో చికిత్సకి డబ్బు కావాలని ఎంతమంది అడిగినా ఇవ్వకపోగా, మీ జనాభా తగ్గితే నాకు డబ్బు ఎక్కువ మిగులుతాయి అన్నాడట. చివరికి ఆ జమీందారికి అదే విషజ్వరం వచ్చి సమయానికి చికిత్స దొరక చనిపోయాడట. వారసులు కూడా లేని ఆస్తిని అప్పట్లో ప్రభుత్వం జప్తు చేసిందట. జనాలు కర్మారావు చచ్చాడురా అని హేళన చేసుకునేవాళ్ళట. అప్పటి నుండి ఎవరికైనా అన్యాయం అని చెయ్యాలని ఆలోచిస్తే ఆ కర్మ వాళ్ళని వదిలిపెట్టదని ఈ ఊరిని కర్మపాలెం అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది కరంపాలెం అయిపోయింది. కార్తిక్, భలే కథ ఉంది సార్ మీ ఊరికి. సార్, నాకు బస్కి లేట్ అవుతుంది, బయలుదేరతాను. బాయ్ సార్ అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాలేజ్లో మ్యాథ్స్ క్లాస్లో భారతీ ప్రియ ఒకసారి ఇలా రా అంటూ పిలిచాడు కార్తిక్. తన కూర్చున్న బెంచీలో నుండి లేచి కార్తిక్ వైపు నడవడం మొదలుపెట్టింది భారతి. 16 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల భారతి చాలా అందంగా ఉంటుంది. చందమామకి చొట్టపడిందా అనిపించేలా నవ్వుతుంటే చొట్టలు పడేలా బుగ్గలు, కార్పు మబ్బులు కమ్ముకొచ్చినట్టు కంటి చుట్టూ దిద్దిన కాటుక, ఆ కాటుక కళ్ళకి మధ్యలో ఎర్రటి పొద్దు పొడుపులా వెలుగుతున్న బొట్టు, ఒక మాటలో చెప్పాలంటే ముట్టుకుంటే మాసిపోయే ముఖం, తలుచుకుంటే మర్చిపోలేని అందం. తన పుస్తకంతో కలిపి 2 చేతులు కట్టుకుని కార్తిక్ కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడి, చెప్పండి సార్ అంది. అలా భారతిని చూస్తూ ఒక క్షణం కార్తిక్ ఏం మాట్లాడలేకపోయాడు. ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, అయినా తను నా స్టూడెంట్, అలా చూడడం తప్పు. ఏం పర్లేదులే, నాకేం పెద్ద వయసు అయిపోయిందని. అయినా తాను చిన్నపిల్ల, ఏం చేస్తాను నేను? ఇలా ఏవేవో ఆలోచించుకుంటూ ఉన్నాడు.
మనసులో. సార్ అంటూ మళ్ళీ కదిపింది భారతి. ఒక్కసారి తిరిగి స్పృహలోకి వచ్చి, ఆ భారతి ప్రిన్సిపల్ గారు నీ గురించి చెప్పారు. నీకు మ్యాథ్స్ అంటే భయం అంటగా అన్నాడు. భారతి: నిజమే సార్, ఎంత ప్రయత్నించినా నాకు అర్థం అవదు ఈ మ్యాథ్స్. కార్తిక్: సరే, ఈ రోజు నుంచి నీకు ఏ సందేహం ఉన్నా క్లాస్ అయిపోయాక స్టాఫ్ రూమ్కి రా, నేను నీకు వివరంగా చెప్తాను, సరేనా? భారతి: సరే సార్, థ్యాంక్ యూ. కార్తిక్: నో మెన్షన్, వెళ్ళి కూర్చో. భారతి తిరిగి వెళ్తున్న సేపు తననే తెరిపారా చూశాడు కార్తిక్. అతను అలా కూర్చోగానే పాఠం మొదలుపెట్టాడు. క్లాస్ అయిపోయింది. అదే రోజు సాయంత్రం కాలేజ్ కారిడార్లో భారతి తన స్నేహితురాలతో కలిసి నడుచుకుంటూ వెళ్తుంది. భారతి అంటూ వెనుక నుండి పిలిచాడు కార్తిక్. భారతి: నిన్న మ్యాథ్స్ సార్ పిలుస్తున్నారే అంటూ భారతి స్నేహితురాలు కేక వేసింది. వెంటనే గబగబా నడుచుకుంటూ వచ్చి, సార్ పిలిచారా అంటూ నిలబడింది. కార్తిక్: అవును భారతి, ఈరోజు క్లాస్లో చెప్పింది అర్థమైందా అంటూ అలా తన వైపే చూస్తూ అడిగాడు. భారతి: అర్థమైనట్టే ఉంది సార్, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే రేపు అడుగుతాను. కార్తిక్: గుడ్, సరే వెళ్ళు. భారతి: థ్యాంక్ యూ సార్, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న భారతిని వెనక నుండి చూస్తూ, సిటీ నుంచి వచ్చిన నాకు ఈ పల్లె ఒక వింత, ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఓ మారుమూల పల్లెటూరులో ఓ ప్రభుత్వ కళాశాల ఉందని, అందులో ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని, ముత్యం ఆల్చిప్పలో ఉంటుందని, వజ్రం పట్టి గనుల్లో ఉంటుందంటే ఉపమానం అనుకున్నా. కాదు, నిజమే. అందాలని ఇలా దాక్కుని ఉంటాయి, తవ్వి తీసే ఆలోచన ఉండాలి అంతే అనుకున్నాడు. ఇంతలో వెనక నుండి అటెండర్ వచ్చి, సార్ మీరు ఇంటి కోసం చూస్తున్నారట కదా, వర్మ గారు చెప్పారు, ఒక మంచి ఇల్లు ఉంది, చూస్తారా, మన కాలేజ్కి దగ్గరలోనే అన్నాడు. పద రామయ్య, వెళ్ళి చూద్దాం, కాలేజ్ కూడా అయిపోయింది కదా ఎలాగో. ఇద్దరం కలిసి అలా చూడడానికి వెళ్ళారు. చుట్టూ పొలాలు, మధ్యలో ఒంటరిగా ఓ ఇల్లు. కార్తిక్: ఏంటి రామయ్య ఈ పొలం అంతా, వీళ్ళేదైనా అంటూ ఇంటి లోపలికి అడుగు పెడుతూ అడిగాడు. అవును సార్, కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండటం లేదు, పాపం ఇక్కడే ఉండి పొలం చూసుకోవచ్చు అని మంచిగా కట్టించుకున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి పట్నంలో పెద్ద ఉద్యోగం వస్తే వెళ్ళిపోయారు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చి చూసిపోతారు అంటూ బదులిచ్చాడు రామయ్య. మరి పొలం సంగతి ఏంటి అంటూ ఆశ్చర్యపోయి అడిగాడు కార్తిక్. పొలం అంతా కౌలుకి ఇచ్చేశారు సార్, ఇల్లు మాత్రం ఊరి చివర కావడం ఎవరూ అద్దెకి తీసుకోవడం లేదు చెప్పుకొచ్చాడు రామయ్య. నాకు ఒంటరిగా ఉండడం అలవాటేలే, అదేం ఇబ్బంది లేదు, నాకు ఇల్లు నచ్చింది, ఇక అద్దె ఏంటో కూడా మాట్లాడుకుంటే మంచిది కదా అన్నాడు కార్తిక్. అద్దె గురించి వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు సార్, ఇల్లు చాలా ఇష్టపడి కట్టించుకున్నారు, బాగా చూసుకునే వాళ్ళకి ఇవ్వాలనేదే వాళ్ళ ఆలోచన చెప్పాడు రామయ్య. ఆ అనుమానం అవసరం లేదు, ఎవరైనా ఒకరు పనికి వస్తే చాలు, నేను బాగానే చూసుకుంటా, వాళ్ళకి చెప్పు. సరే అంటూ మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకుంటూ, నా బస్కి లేట్ అవుతుంది అని నేను వెళ్తా మరి అని ఇంటి నుండి బయలుదేరాడు కార్తిక్. అలా కాలేజ్కి రావడం, భారతిని చూడడం, లెక్కలు చెప్పడం, ఏదో వంకతో భారతితో మాట్లాడడం, ఇలాగే ఓ వారం గడిచింది. మొత్తానికి ఇంట్లో చేరేశాడు. ఇల్లు మళ్ళీ దగ్గర కావడంతో కాలేజ్ అయిపోయాక కూడా ఏమైనా సందేహాలుంటే భారతికి చెప్తూ కాలేజ్లోనే ఉండేవాడు చాలాసేపు. ఇంటికి వచ్చాక కూడా లెక్కలు పుస్తకాలు పట్టుకుని కూర్చోవడం చూసి భారతి తండ్రి వర్మ తెగ సంతోషపడిపోయేవాడు. ఒకరోజు కాలేజ్లో, ఏం కార్తిక్, ఏంటి సంగతులు అంటూ మాట కలిపాడు వర్మ. కార్తిక్: నా దగ్గర సంగతులు ఏముంటాయి సార్, మీరే చెప్పాలి. వర్మ: కాలేజ్ విషయాలు ఎప్పుడూ ఉండేవే, కానీ భారతి ఎలా చదువుతుంది చెప్పు. కార్తిక్: తనకి మంచి తెలివి ఉంది సార్, మీ కూతురు కదా, కాకపోతే స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో సరిగ్గా అర్థం కాక భయపడినట్టు ఉంది, దానికి తోడు ఇంటర్ మ్యాథ్స్ చాలా కష్టం, కాస్త ఎక్కువ కష్టపడితే సరిపోతుంది, ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే వచ్చి అడుగుతుంది, నేర్చుకోవాలనే తపన ఉంది, అది చాలు నేర్చుకోవడానికి, తనకి మంచి మార్కులు వచ్చే పూచి నాది, మీరు మర్చిపోండి అంటూ భారతి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ముందున్న లెక్చరర్లతో పోలిస్తే కార్తిక్ భారతి గురించి చాలా గొప్పగా చెప్పడంతో వర్మ ప్రాణం ఉప్పొంగిపోయింది. వర్మ: రోజు అలా కాలేజ్ అయిపోయాక ఇక్కడ ఉండే బదులు ఇంటికి రావచ్చు కదా, మంచిగా తను చదువుకుంటుంది, నీకు నేను ఉంటాను, కాలక్షేపానికి ఏమంటావు అంటూ తన కూతురికి ట్యూషన్ చెప్పమని చెప్పగానే చెప్పుకొచ్చాడు. కార్తిక్: దాందేముంది సార్, అలాగే చేద్దామంటూ ఒప్పుకున్నాడు. ఆ విధంగా కాలేజ్ అయిపోయాక కూడా భారతితో చాలా సమయం గడిపేవాడు. కార్తిక్ లెక్చరర్ అనే భయం ఉన్న భారతికి కార్తిక్ మధ్య కాస్త చనువు ఏర్పడింది. అలా సమయం గడుస్తూ ఉండగా హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలయ్యాయి. భారతి అన్ని సబ్జెక్టులతో పాటు ఈసారి మ్యాథ్స్ కూడా చాలా బాగా రాసింది.
క్లాస్ ఫస్ట్ రావడంతో వర్మ ఆనందానికి అవధులు లేవు. తనతో పాటు క్లాస్లో చాలామందికి లెక్కల్లో మంచి మార్కులు రావడంతో అందరి దృష్టిలో కార్తీక్ ఒక హీరో అయిపోయాడు. కార్తీక్ భారతి మధ్య పెరుగుతున్న చనువుని గమనించాక కనపడినప్పుడల్లా అందరి ముందు కార్తీక్ని పొగడలతో ముంచెత్తేవాడు వర్మ. ఇది ఇలా ఉండగా అప్పుడప్పుడు ఆదివారాలు సెలవు రోజుల్లో తనకి ఏవైనా సందేహాలుంటే నేరుగా కార్తీక్ ఇంటికి వెళ్ళిపోయేది భారతి. కూతురి పురోగతి చూస్తూ మురిసిపోతున్న వర్మకి వేరే ఏ ఆలోచన వచ్చేది కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.